రాష్ట్రంలో 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం 8 గంటల పని దినాన్ని చట్ట సవరణ చేసి రోజుకు 10 గంటల నుండి 13 గంటల వరకు కార్మికులు పనిచేయాలని కేంద్రం చేసిన నిర్ణయాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుకు ప్రయత్నిస్తూ జరుగుతున్న శాసనసభ సమావేశాలలో చట్టం చేయడాన్ని సిఐటియు ఖండిస్తుందని తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితంగా 8 గంటల పని విధానాన్ని కార్మిక వర్గం సాధించుకున్నదని గుర్తు చేశారు. కార్మిక వర్గానికి ద్రోహం చేసే పద్ధతిలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు. సిఐటియు నగర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ కృష్ణ మాట్లాడుతూ రాత్రి వేళల్లో మహిళలు కార్మికులచే డ్యూటీలు చేయించుకోవచ్చునని చేసిన చట్ట సవరణ మహిళా కార్మికులను అవమానపరచడమేనని, మహిళల హక్కులను హరించివేయడమేనని పేర్కొన్నారు. టీటీడీలో పని గంటలు పెంచితే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు జయచంద్ర, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఎన్నో త్యాగాల పోరాటంతో 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారు. దౌర్భాగ్యం ఏమంటే కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్లకు మరింత దోచిపెట్టడానికి 8 గంటల పని విధానాన్ని కార్మిక చట్టాన్ని సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ తల ఊపమంటే ఊపుతున్నారు, కాలు పైకెత్తమంటే కాలు పైకెత్తున్నారు, చేతులు పైకెత్తమంటే చేతులు పైకెత్తున్నారు. కార్పొరేట్ల కోసం అనుకూలంగా చేసినటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల నుండి 13 గంటల పని విధానాన్ని అమలు చేయమని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని చట్ట సవరణ చేసి 10 గంటల నుండి 13 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేయడాన్ని సిఐటిగా తప్పుపడుతుంది. చేసినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.